హలో నమస్తే దోస్తులు, నేను మీ రాజ్ ఫ్రమ్ మహబూబ్ నగర్. దయచేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా నొక్కండి. నేను ఈరోజు జూరాల ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చాను. ఇది ఆత్మకూర్ దగ్గరలో ఉంటుంది. ఆత్మకూరు నుంచి ఒక 12 కిలోమీటర్స్ దగ్గర ఉంటుంది. గేట్లు తెరిచారు ఫ్రెండ్స్. గేట్లు తెరిచారని నేను చూడడానికి వచ్చాను. ఒక 9 గేట్లు దగ్గర తెరిచారు. వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. దగ్గరికి వెళ్ళి చూస్తుంటే అక్కడ పొగ మంచులాగా వాటర్ ఇట్లా పొర్లుతూ ఉన్నాయి, పొంగి పొర్లుతూ అలా వెళ్తున్నాయి. చాలా అద్భుతంగా ఉంది. ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు నేచర్. ఇక్కడ వెదర్ చూడండి ఎంత పచ్చగా గ్రీనరీ ఉంది. సెల్ఫీ పాయింట్, చాలా మంది యూత్ వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దగ్గరలో మనం చూడడానికి ఉంటుంది. సెల్ఫీ పాయింట్ లాగా ఉంటుంది, సిమెంట్ది. అక్కడ నుంచొని కూర్చొని ఇక్కడ వెదర్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా నరుగులు కక్కుతూ సముద్రం అలల్లాగా వస్తూ ఉంది. అది ఎక్కువ చాలామంది వీకెండ్స్లో వస్తుంటారు. ముఖ్యంగా ఆత్మకూరు దగ్గరలో గద్వాల, మహబూబ్ నగర్ ఈ ఏరియా నుంచి వస్తుంటారు ఎక్కువ మంది. కాకపోతే ఇది గేట్లు అనేటివి ఎప్పుడు తెరవరండి. ఎప్పుడన్నా ఒకసారి వరద వచ్చినప్పుడు వస్తుంటుంది, అప్పుడు తెరుస్తారు. వరద ఎక్కువ వచ్చినప్పుడు కొంతమంది వచ్చి చూసి అరే గేట్లు తెరవలేదని డిసప్పాయింట్ అయి వెళ్తుంటారు. న్యూస్లో ఇస్తుంటారు గేట్లు ఎప్పుడు తెరుస్తారో. అప్పుడు తెరిచిన టైంలో మనం వస్తే ఈ వెదర్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. వరద వచ్చినప్పుడు మాత్రమే గేట్లు తెరుస్తారు. ముఖ్యంగా వానాకాలంలో ఎక్కువ తెరుస్తుంటారు గేట్లు. మనం చూసుకొని వెళ్ళాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా ఉంది ఇది జూరాల డ్యామ్. అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి ఆ సిమెంట్ దిమ్మ మీద ఇక్కడ రాళ్ళ మధ్య కూర్చొని ఒక సముద్రం అలలాగా ఇట్లా నొరుగులు కక్కుతూ చూస్తుంటే అసలు మనసంతా పులకరిస్తుంది ఫ్రెండ్స్. ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో చాలామంది వచ్చారు. ఎక్కువ శాతం మంది ఆ బ్రిడ్జ్ ఉంది కదా అక్కడ పైనుంచి చూస్తున్నారు. ఇక్కడికి రావాలంటే కొంచెం దగ్గర వచ్చి చూడాలంటే కొంచెం రాళ్ళు, చెట్లు ఉంటాయి అన్నమాట. రావడానికి కొంచెం ఇబ్బంది ఫ్యామిలీస్ కానీ. ఎక్కువ యూత్ వచ్చేసి ఇక్కడ సెల్ఫీ పాయింట్ దగ్గరికి వస్తుంటారు. మిగతా వాళ్ళు ఆ పైనుంచి చూస్తుంటారు అన్నమాట. ఆ పైనుంచి బ్రిడ్జి పైన చూస్తారు. కానీ చూడండి, పిట్ట వెళ్తుంది చేపలు తినడానికి, అలా ఎగురుతూ వెళ్తుంది. ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయడానికి ఇది బెస్ట్ ప్లేస్ అనమాట. బ్రిడ్జ్ పైకి వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఎటు చూసినా నీళ్ళే. అసలు వెదర్ కూడా చాలా బాగుంది, పొగ మంచు కురుస్తున్నట్టుగా ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూస్తే కళ్ళు తిరుగుతాం అట్లా ఉంది. మన కళ్ళు తిరిగి ఫోన్ కూడా నీళ్ళలో పడేటట్టుంది, అంత భయం వేస్తుంది. ఆ సౌండ్ మాత్రం దడదడలాడిస్తుంది. ఆ సౌండ్ చూస్తే మస్తు భయం అవుతుంది ఫ్రెండ్స్. అంత సౌండ్ వస్తుంది, ఆ నీళ్ళ సౌండ్. ఇంకొకటి ఏంటంటే అక్కడ నురుగులుగా వస్తుంది కదా, అది చూస్తుంటే ఒక రకమైన ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది మైండ్లో. అంటే కొంచెం మైండ్ అనేది కన్ఫ్యూజన్లోకి లోనైపోయి కళ్ళు తిరిగేటట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అక్కడ బ్రిడ్జ్ లాగా ఉంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా సూపర్ ఉంటుంది. కానీ అక్కడికి అలౌ చేయరు. అక్కడికి అలౌ చేస్తే బాగుంటుంది. కరెక్ట్ నీళ్ళు ఇట్లా పొగలుగా వస్తుంది కదా. చూడండి, పాలనూరుగల్లాగా పొగలు వస్తుంది. ఒక రకమైన పొగ టైప్లో వస్తుంది అనమాట. కరెక్ట్ వాటర్లా కనపడతలేదు మనకు అది చూస్తుంటే. ఏదో పొగ వేస్తే వచ్చినట్టు అట్లా వస్తుంది అనమాట. వాటర్ అంత ఫోర్స్ఫుల్గా వస్తున్నాయి. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే మస్తు థ్రిల్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. కానీ భయపడతారు ఆ సౌండ్కి, కళ్ళు తిరుగుతాయి ఫస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా ఉంది. నీళ్ళు అయితే చాలా అద్భుతంగా ఒక ధూపం వేసినట్టు పొగలుగా వస్తుంది. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఎంజాయ్ చేయాలి ఇక్కడికి వచ్చేసి ఎవరైనా సరే. ఫ్రెండ్స్తో, నా ఫ్యామిలీస్తో చాలామంది వస్తున్నారు. ఇట్లాంటి ప్రదేశాలకు వస్తే కొంచెం మనసు కూడా రిలాక్స్ అవుతుంది.
ఇక్కడ నీళ్ళు ఎలా వెళ్తున్నాయి ఏంటి అనేది అందరికీ తెలుస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, అక్కడ బ్రిడ్జ్ లాగా ఉంది, సూపర్ ఉంది లొకేషన్. అక్కడ చిన్నగా వంతెన టైపు. ఆ ప్లేస్కి వెళ్ళాలంటే చాలా డేర్ చేయాలి. అక్కడికి వెళ్ళనియరు కూడా వాళ్ళని ఫస్ట్, కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళు మరి పర్మిషన్ ఇస్తారో లేదో నాకు తెలీదు. వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, దగ్గరికి అడిగితే అలౌ చేస్తారేమో తెలియదు మరి, ఎందుకంటే కళ్ళు తిరిగి దానిలో పడిపోతారని చెప్పేసి అలౌ చేయట్లేదు అంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా అనిపిస్తుంది నేచర్. ఆ వాటర్ వెళ్తున్నాయి. ఈ పైననేమో బ్రిడ్జి పైన, ఈ డ్యామ్ పైన ఒక పెద్ద క్రేన్ ఉంది ఫ్రెండ్స్. ఇది క్రేనే. ఏంట్రా ఇంత పెద్దగా ఉంది అనుకున్నా. ఈ ఇనప తీగలు ఉన్నాయిగా, ఈ తీగల సహాయంతో గేట్లు తెరుస్తారన్నమాట. దీన్ని తెరవాలంటే ఇంకా మామూలు మనుషులు సాధ్యం కాదు. అందుకనే పెద్ద క్రేన్ తయారు చేసి పెట్టారు ఇక్కడ. చూడండి ఎంత పెద్ద ఉంది క్రేన్ ఇది. ఆ బ్రిడ్జ్ పొడుగుతా, ఈ ఆనకట్ట పొడుగుతా మొత్తం ఒక రైలు పట్టాలు వేశారు. అక్కడ రైలు పట్ట, ఇక్కడ రైలు పట్ట. దీని సహాయంతో ఇది మొత్తము గేట్లు ఎన్ని ఉన్నాయి, మొత్తం గేట్లు తిరగడానికి అటు ఇటు తిరుగుతూ గేట్లు ఓపెన్ చేస్తుంది అన్నమాట. ఇది మొత్తం ఇది ఒక రకమైన రైలు లాగా రైలు పట్టాలు లాంటివి వేసి రైలు లాగా చక్రాలు కూడా ఉన్నాయి దీనికి. చూడండి ఫ్రెండ్స్, దీని పక్కలో వాటర్ ఎట్లా పోతున్నాయి. ఒక్కొక్క గేట్ దగ్గర ఒక రకంగా వెళ్తున్నాయి వాటర్. ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ, అట్లా వెళ్తున్నాయి. ఒక్కొక్క గేట్ చూసుకుంటూ అట్లా వెళ్తున్నారు అందరూ. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంది ఇది. అక్కడ లోపలనేమో అద్దాలు ఉంది కదా, దానిలో కూర్చుంటారు ఆపరేటరు, క్రేన్ ఆపరేటర్ కూర్చొని క్రేన్ ఆపరేట్ చేస్తుంటారు. ఎప్పుడు చూడలే ఫ్రెండ్స్ ఇంత పెద్ద క్రేను. చూడండి దీనికి చక్రాలు ఇట్టున్నాయి, రైలు చక్రాలు అక్కడ ఉన్నాయి. ఈ చక్రాల సాయంతో అది ఆ పట్టా మీద అటు ఇటు తిరుగుతూ గేట్లు క్లోజ్ చేయడం, ఓపెన్ చేయడం అనేది చేస్తుంటారు అన్నమాట. చూడండి తుప్పు పట్టుకుపోయింది, జంగు వచ్చేసి తుప్పు పట్టుకపోయింది. మరి ఎప్పుడు వాడుతుండ్రో ఏంటో మరి ఇది. చూడండి ఇక్కడ 2, అక్కడ 2, మొత్తం 8 చక్రాలు ఉన్నాయి. 2, 3, 4, 5, 6 అట్లా ఒక్కొక్క దానికి 2. చూడండి వామ్ చాలా పెద్దగా ఉంది, సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇదైతే ఎప్పుడు చూడలేదు ఇంత పెద్ద క్రేను. భలే అనిపిస్తుంది. ఇట్లాంటివి ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. పిల్లలు కూడా ఇట్లాంటివి చూపిస్తే తెలుసుకుంటారు ఏంటిది అనేది. వాళ్ళకు కూడా ఒక ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటుంది పిల్లలకు కూడా. ఇక్కడ ఒక ఇంజన్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ ఇంజన్ టైప్లో ఉంది అది. దాని సహాయంతో ఇది అటు ఇటు కదులుతుంది అనమాట. 2 ఉన్నాయి ఆయిల్ ఇంజన్, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. ఈ ఆయిల్ ఇంజన్లో సహాయంతో ఇది ముందుకు కదులుతుంది అనమాట, అటు ఇటు తిరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంది ఇది. లోపల మొత్తం ఆ ఇంజన్ చూడండి ఎట్లా ఉంది. దీని సహాయంతో వెళ్తూ ఉంటుంది అటు ఇటు అటు ఇటు. చూడండి అక్కడ ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నారు, కార్లు వస్తున్నారు ఇట్లా చూడడానికి కూడా. చూడండి దగ్గరికి జూమ్ పెట్టి చూపిస్తా. అక్కడ కొక్కెం లాగా ఉంది, దాని పైకి కిందికి ఆపరేట్ చేస్తూ దాని సహాయంతో గేట్లు ఓపెన్ చేస్తారన్నమాట. ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది కూడా చూడండి, ఒక వెరైటీ ఉంది. ఇది పెద్ద క్రేను, ఇంత పెద్ద క్రేన్ నేనైతే ఎప్పుడు చూడలే. చూస్తేనేమో పెద్దగా ఉంది, చాలా పెద్ద. పట్టాలు చూడండి అక్కడ ఇక్కడ రైలు పట్టాలాగా. ఇది ఒక రైలు టైప్ అనమాట, చిన్న సైజు రైలు టైప్లో ఉందన్నమాట. చక్రాలు, రైలు చక్రాలతో. చూడండి కార్లలో వస్తున్నారు చాలా మంది, కార్లలో, బైక్లలో, ఫ్యామిలీస్తో చాలా మంది వస్తున్నారు. ఇక్కడనేమో ఒక జల విద్యుత్ ప్రాజెక్ట్ ఉంది. మనకు అలో ఉండదు, లోపలికి అలో ఉండదు. అలో ఉంటే లోపలికి వెళ్తుంటాం కానీ మనకు అలో ఉండదు. అక్కడ ఉంది, దారి ఎటువైపు ఉందో కూడా తెలియట్లేదు నాకు. ఇది నాకు తెలిసి జల విద్యుత్ ప్రాజెక్ట్ నుంచి అలో చేయరు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ కొనాలు వచ్చినామనుకో, ఈ కొన నుంచి అక్కడ ఉంది 2 ఇళ్ళ టైప్లా, అక్కడికి వెళ్ళి మనం సెల్ఫీ పాయింట్ ఉంటుంది అన్నమాట.
కానీ ఇక్కడికి చూడండి ఫ్యామిలీస్ రావడం కష్టం. మీరు చూడండి మొత్తము మెట్లు ఎట్లా పడిపోయినాయి, దీనిలోంచి దూరాలన్నమాట. చూడండి దూరానికి ఉందిగా ఇనుపది, దీని సందులోంచి దూరి ఆ రాళ్ళ పొడితే పడి ఆ చెట్ల పొడితే పడి అక్కడికి వెళ్తే అక్కడ యూత్ చాలా మంది సెల్ఫీలు దిగుతున్నారు. అక్కడికి వెళ్ళి ఆ సెల్ఫీ పాయింట్ దగ్గర సెల్ఫీ దిగాలి. కానీ కొంచెం మెయింటెనెన్స్ చేయలేదు ఫ్రెండ్స్, ఇక్కడ మెయింటెనెన్స్ సరిగా లేదు. ఇంకా కష్టమే ఫ్యామిలీస్ అక్కడికి వెళ్ళి సెల్ఫీ పాయింట్ దగ్గరికి వెళ్ళడము. యూత్ చాలా మంది వెళ్తున్నారు. చూడండి రాళ్ళల్లో వెళ్ళాలి, జారితే దెబ్బలు తగులుతాయి, చెప్పులు కూడా జారుతాయి అన్నమాట. ఇక్కడ కంప ఉంది, మొత్తం ముళ్ళ కంప దగ్గర చిన్న దారి ఉంది, ఆ దారిలోంచి వెళ్ళాలి. వెళ్తే అక్కడ సెల్ఫీ పాయింట్ కనబడుతుంది అనమాట. అందుకని ఫ్యామిలీస్ ఎవరు రారు, ఆ పైనుంచి చూస్తారు అందరూ. ఎక్కువ యూత్ ఇంకా ఇటు నుంచి వచ్చి ఆ సెల్ఫీ పాయింట్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు వీడియోలు తీసుకుంటున్నారు. చూడండి రాళ్ళు ఎట్లున్నాయి, కష్టం ఈ ఏరియాకి ఇట్లా వచ్చి సెల్ఫీ దిగాలంటే. ఎక్కువ శాతం అందరు పైననే ఉంటారు, కిందికి రారు. ఇక్కడ చూడండి కాలేజీ పిల్లలు వచ్చారు, ఆల్రెడీ వెళ్ళి సెల్ఫీ దిగి అందరు వస్తున్నారు. ఇక్కడ కూడా సెల్ఫీ దిగి చాలా మంది ఉన్నారు. ఇది సెల్ఫీ పాయింట్ అనమాట. ఇక్కడ కూర్చొని చాలాసేపు చెట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రశాంతంగా చెట్ల కింద కూర్చొని మంచిగా నేచర్ ఎంజాయ్ చేసుకుంటూ, ఈ వాటర్ ఫాల్స్ కూడా వాటర్ కూడా అద్భుతంగా కనపడుతుంది. చూడండి ఎట్లా పొగ మంచు కురుస్తున్నట్టు ఉంది లోపల ఆడ, చాలా అద్భుతంగా ఉంది. ఎవరైనా సరే గేట్లు తెరిచినప్పుడు ఇక్కడికి ఈ ఏరియా కూడా వచ్చి సెల్ఫీ పాయింట్లో సెల్ఫీ దిగి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. చూడండి గేటు తెరుస్తారు, గేటు తెరిచిన టైంలో మాత్రమే రండి, మిగతా టైంలో వస్తే వాటర్ అనేది మనకి ఇట్లా వాటర్ ఇట్లా వెళ్తుంటే ఎంజాయ్ చేయడానికి ఉండదు అనమాట. వాటర్ విడుదల చేయరన్నమాట, వరద ఎక్కువ వచ్చినప్పుడు విడుదల చేస్తారు. ఇక్కడ చూడండి గేట్ ఇలా ఉంటుంది, అట్లా తీగలుండి ఆ పైనుంచి ఆపరేట్ చేస్తూ దాన్ని తెరవడం కానీ మూయడం కానీ చేస్తారన్నమాట గేట్ నుంచి. కానీ ఇక్కడ నుంచి వంతెనలాగా ఉంది, అది ఎక్కి ఆ దగ్గరికి వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ మనకు అలౌ చేయరు, అలౌ చేస్తే సూపర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ వాటర్ అనేది, ఆ పొగ, మనం హిమాలయ పర్వతాలకు వెళ్ళినట్టు ఉంటుంది. అక్కడ మంచు చూడండి ఎట్లా కురుస్తుంది, మంచు కురుస్తున్నట్టుంది, తుంపర్లు, నీటి తుంపర్లు. ఆ వంతెన మీద వెళ్తూ అక్కడికి వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడాలి ఫ్రెండ్స్, మరి అలా చేయట్లేరు మనకు, అలా చేస్తే బాగుంటుంది. మీరు కూడా ఫ్రెండ్స్తోనూ ఫ్యామిలీస్తోనూ ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళు ఉంటే వచ్చి చూడొచ్చు. చూడండి ఇక్కడనేమో చేపల ఫ్రై, చేపల పులుసులు ఇవన్నీ డ్యామ్లో పట్టినవి ఇక్కడ అమ్ముతారు. కార్లలో, బైక్లలో, ఆటోలలో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికి వచ్చి తినడానికి మంచిగా రొట్టెలు అన్నీ చేస్తారు. చేపల కర్రీ మనకి ఏది కావాలంటే చేసి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నేను కొత్తగా పెట్టిన ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.